విజయవాడ నుంచి ఒక 5 నెంబర్స్ వచ్చాను సార్ మిమ్మల్ని కలిసి వెళ్తాను. ఆలయ వల్ల ఏంది ఇది? వంటిల్లు స్పైసెస్ అని. వంటిల్లు అమ్మ చేతి కమ్మదనం రెస్టారెంట్ పెడుతున్నారా మా ఊర్లో? కాదన్న, ఆల్రెడీ కంపెనీ స్టార్ట్ చేసి 2 years అయింది. అన్ని స్పైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆచిలాగా. ఓకే. 100 మెంబర్స్కి జాబ్ ఇచ్చాము. ఓకే. అంటే గుంటూరు నుంచి వచ్చాము, రాత్రి మన ఇంటికి వెళ్ళాము. లేరన్నారు, మార్నింగ్ కలవాలి. ఓకే 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 ఓకే. అమ్మ చేతి అమ్మదనం అని అంటే స్పైసెస్ అన్నీ అమ్ముతారా? మా ఇప్పుడు రసంపొడి, ఇప్పుడు పేరే రసంపొడి రామకృష్ణ అని, గాయత్రి రసం అని ఇతను. అయితే మనకి ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ఓకే. దాని మీదనే తిరుగుతున్నారా? ఆల్ ది బెస్ట్ మా, ఆల్ ది బెస్ట్. అంతా విజయవాడనా? గుంటూరు అన్న. గుంటూరు అభ్యాసా? నేనైతే తాడేపల్లి అన్న దగ్గర. ఓకే 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 రైట్. దాదా చెప్పు. అది తీసుకుని వచ్చాను. అయ్యో మీరంతా తిరుక్కొని రండి, ఈ మధ్యలో ఏడో సందులో తిరుగుతా అంట. సరేనా? రైట్, ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ నాన్న. ఈరోజు ఏం కొత్త డ్రెస్ వేసుకున్నావు? చాలా బ్యూటిఫుల్గా ఉంది నీ డ్రెస్. ఎక్కడ కొన్నావు? నాయన తెచ్చినాడా? ఏ స్కూలు? ఆటి వరకు కొండన్న దాంట్లోకి అదే కదా, కొండన్న స్కూల్ దగ్గర అదే కదా. నేను ఆడు గుర్రాలు నేర్చుకునేవాడిని. మీకు ఇప్పుడు పెట్టినారా హార్స్ రైడింగ్ దాంట్లో? స్కేటింగ్ కూడా పెట్టినారా? ఓకే ఓకే. కానీ పెద్దగానే ఉంది కదా అక్కడ. హార్స్ రైడింగ్ పెట్టిస్తాను, నేర్చుకుంటావా? అబ్బా, హార్స్ రైడింగ్ నేర్పిస్తానులే, సరేనా? బాగా చదువుకోవాలి. క్వశ్చన్కా ఏమైనా ఉన్నాయా సమస్య? ఎక్క బాగున్నారా? ఏమైనా ఉన్నాయా సమస్య? పిల్లలు ఏం చదువుతున్నారు? ఎక్కడ ఇంటర్మీడియట్ ఎక్కడ చేయించినారు? క్వశ్చన్. నమస్తే.